దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వద్దకు రావాలి. ఆయన రెక్కల నీళ్ళు ఉంటే నీకు క్షేమం ఉంది, ఆయన రెక్కల నీళ్ళు ఉంటే నీకు ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల నీళ్ళకి వస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆయన రెక్కల నీళ్ళు ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు, పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు, నా రెక్కల నీడకి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను, నెమ్మది ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, మీకు అన్ని వసతులు ఇస్తాను, నా రాజ్యం ఉచితంగా ఇస్తాను, రండి అని దేవుడు పిలుస్తుంటే ఆ దేవుని మీద తిరగబడుతున్నారు. తిరగబడితే ఇంక నీ జీవితంలో దేవుని రాజ్యానికి దొరకదు. ఆయన రెక్కల నీడకు వస్తే నీకు ఆరోగ్యం ఉంటది, నీకు రక్షణ ఉంటది, నీకు కాపుదల ఉంటది, నీ జీవితాన్ని భద్రంగా ఉంచుతాడు, ఆయన రాజ్యంలో భద్రంగా ఉంచుతాడు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు మోకాలు వేసి ప్రార్థన చేయండి, ఆయన రెక్కల నీడకు రండి, దేవుడు వారిని క్షేమంగా ఉంచుతాడు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు, దేవుని రాజ్యాన్ని చేరుతారు. అందుకొరకమే దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ రావాలి, వచ్చి ఆరాధించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అటువంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. అందుకే ఆయన రెక్కల నీడకు వచ్చేయి, ఆయన మాట విను, ఆయన దగ్గర పాదాల దగ్గర వంగు, ఉపవాసం ఉండు, మోకాలేయి, నీ జీవితం దేవునికి సమర్పించు, అప్పుడు నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. యేసే పాదాల దగ్గర వచ్చి ఆయన రెక్కల కింద ఉంటే నీకు క్షేమం ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీకు అన్ని కలుగుతాయి. ఈ భూమి మీదే కాదు, పరలోకంలో దేవుని రాజ్యంలో ఆనందంగా ఉంటావు. అందుకు దేవుని నమ్ముకోవాలి. యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? నీ పరలోక రాజ్యం ఇస్తాడు, పరలోక ఆనందం పొందుతావు.